దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము కొరకైన దేవుని వాక్యము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ప్రభునందు ప్రియులారా, ఈనాడు అనేక కుటుంబాలు సంతోష సమాధానములు లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. వర్గాలు విభేదాలు కలిగి అసూయ ద్వేషాలతో కలహపడుచు చెదరిపోయే కుటుంబాలను మనము నిత్యము చూస్తూనే ఉన్నాము. పాపములో కూరుకుపోయి నాశనం వైపు వెళ్ళుచున్న జీవితాలను, కుటుంబాలను వెదకి వారిని రక్షించుటకు మన దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఎరికో పట్టణంలో ఉన్న జక్కయ్య హృదయాంతరంగంలో ఏమున్నదో మన ప్రభువునకు ముందుగానే తెలియను. కనుకనే యేసు ఎవరో చూడాలని ఆశపడిన జక్కయ్యను శుద్ధినిగా చేశాడు. అంతేకాదు గాని యేసు జక్కయ్య ఇంటికి వెళ్ళి, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది అని ఆ కుటుంబానికి రక్షణ ఆనందాన్ని కలుగచేశాడు. ప్రియ స్నేహితులారా, ప్రభువు నేడు మన కుటుంబాలను కూడా రక్షణ ఆనందాన్నివ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ దివ్య రక్షణ విలువను జక్కయ్య గ్రహించినందువలననే అతడు ప్రభువును వెతికాడు, తన ఇంటికి రక్షణను తెచ్చుకున్నాడు. మనకు అపరిమితంగా ఆశీర్వాదాలనిచ్చే అద్భుతమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఈరోజు మన కుటుంబంలో కోల్పోయిన సంతోషాన్ని తిరిగి నింపవలనని మన ప్రభువు వేచియున్నాడు. మన జీవితమును ఆయనకు అప్పగించి సంపూర్ణముగా లోబడి మన పాపస్థితిని ఆయన ఎదుట ఒప్పుకొనిన ఎడల యేసు ప్రభువు వారు సిలువలో కాచిన రక్తము ద్వారా క్షమాపణ పొందుకొనగలము. కాబట్టి నశించిపోయే ఆత్మలను రక్షించి తన జీవాన్ని సమృద్ధిగా దయచేయగలిగిన ఆయన బిడ్డలంగా మార్చబడినట్లు దేవుని కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.